వెల్కమ్ టు జేఎన్టీవీ న్యూస్ ఛానల్ సీఈఓ చింతాడ జనార్దనరావు. తెలంగాణ న్యూస్. కేటీఆర్ మాజీ పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ మాటలాడుతూ, అక్రమాలకు వత్తాసు పలికితే మాత్రం ఎవ్వరినీ వదిలిపెట్టం. మళ్ళా వచ్చేది మా ప్రభుత్వమే. బరాబర్ వడ్డీతో సహా చెల్లిస్తాం. ఆ అధికార యంత్రాంగానికి నేను హెచ్చరిస్తా ఉన్నా, 2-2.5 మళ్ళీ మా గవర్నమెంట్ వస్తుంది. ఈ అక్రమాలకు ఎవరు అండగా నిలబడ్డా, ఇట్లా పేద ప్రజల్ని, ఇట్లా మధ్యతరగతి ప్రజల్ని, ఇట్లా రాజకీయ నాయకత్వంతో సంబంధం లేని వాళ్ళని ఎట్లా పడితే అట్లా ఆడుకుంటాం, ఎట్లా పడితే అట్లా చేస్తాం, దానికి మేము రేవంత్ రెడ్డికి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి అండగా నిలబడతామంటే మీకు తప్పకుండా మీ డైరీలో రాసుకొని పేర్లు మీ అందరికీ కూడా వదిలిపెట్టము. ప్రతి ఒక్కరి మీద కూడా రిటైర్ అయితే కూడా విచారణ జరిపిస్తాము. మీరు నిజాయితీగా మీ డ్యూటీ చేయండి, నిజాయితీగా డ్యూటీ చేయండి, న్యాయం వైపు నిలబడండి, ధర్మం వైపు నిలబడండి, ప్రజల వైపు నిలబడండి. మేము వేరేం అడగట్లేదు. కానీ మీరు ఇట్లా అక్రమాలకు, వారు చేస్తున్న దుర్మార్గాలకు అండగా నిలబడితే మాత్రం తప్పకుండా మీకు కూడా ఊచలు లెక్కబెట్టే రోజు వస్తుందనే మాట కూడా తెలియజేస్తూ, కోర్టుకు కూడా తప్పకుండా పోతాం. అవసరమైతే న్యాయ పోరాటం కూడా చేస్తాము. నేను పోలీస్ యంత్రాంగానికి కూడా ఒక హెచ్చరిక చేస్తా ఉన్నా. ఇక్కడ గోడలు గుల్లగొడుతుంటే అక్కడ పక్కన కూర్చొని టిఫిన్లు తింటా ఉన్నారంటే, నిజాయితీ పరులైన అధికారులను ఎట్లాగూ వీళ్ళు ఉండనివ్వరు, బతకనియరు. హబీబుల్లా ఖాన్ ఎట్లయితే తీసి పారేసినారో మరి మాకు కూడా గతి పడుతుందని చెప్పి కొంతమంది పోలీసులు కూడా వీళ్ళ అరాచకాలకు వంత పాడుతున్నారు, అరాచకాలకు మద్దతు పలుకుతున్నారు. అట్లాగే 1 కోటి ఎకరాలు నిషేధిత జాబితాలో పెట్టి వీళ్ళు చేస్తున్న అరాచకాల్ని మాత్రం వదిలిపెట్టం. తప్పకుండా మా పార్టీ శాసనసభాపక్షం మొత్తం వెంబడ ఉంటుంది. దాంతోపాటు వీళ్ళు అక్రమ మైనింగ్ ఏదైతే చేశారో, ఆ అక్రమ మైనింగ్ లో చట్టం ప్రకారం 1 ఇయర్ కఠిన కారాగార శిక్ష వేయాలి. ఈ మంత్రి గారు వెంటనే రాజీనామా చేయాల్సిందే. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం సిబిసిఐడి అని చెప్పి మంత్రిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. నిన్న మా నాయకుడు కౌశిక్ రెడ్డి గారిని, మా సోదరుడు ఏం అనలేదు. నిజానికి ఆయన కేవలం అడిగింది ఒకటే, ఏ పార్టీ నీది అని అడిగిండు మాట్లాడుతుంటే. ఆయనను కూడా నిన్న దాడి చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. తప్పకుండా నేను మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నా, మా ఎన్ని రకాల మీరు డైవర్షన్ టాక్టిక్లు ప్లే చేసినా మిమ్మల్ని వదిలిపెట్టాం. ఖచ్చితంగా సభ నిన్న ఏదైతే తప్పుదోవ పట్టించే విధంగా, రాష్ట్ర ప్రజల్ని తప్పుదోవ పట్టించే విధంగా మీరేదైతే వ్యవహారం చేశారో, మంత్రి రాజీనామా చేయాల్సిందే. అట్లయితేనే సిబిసిఐడి నిష్పక్షపాతంగా పనిచేయగలుగుతుంది, లేకపోతే చేయలేదు. సభా సంఘం వేయండి. మీరు తప్పు చేయకపోతే భయపడకండి. ఆ మంత్రి గారిని అవసరమైతే బర్తరఫ్ చేయాలని చెప్పి మేము ఇప్పుడు గవర్నర్ గారిని కలుస్తాము. భూ కుంభకోణాలు బయట పెడతాము, మైనింగ్ కుంభకోణాలు కూడా బయట పెడతాం.